ఏపీని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబును నమ్మి ప్రజలు ఓట్లేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం ఇండియాలో అవినీతిలో ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాడు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో చంద్రబాబు, ఆయన కుమారుడు చిన్నబాబుతో పాటు తెలుగు తమ్ముళ్లు రాష్ట్రంలో చెలరేగిపోతున్నారు. అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లు వెనకేసుకున్న చంద్రబాబు అండ్ కో ఇప్పుడు మరో పెద్ద అవినీతి అక్రమానికి తెరతీస్తున్నారు. హంద్రీనావా పంపులు దొంగతనంగా ఎత్తుకొచ్చి పట్టిసీమ ప్రాజెక్టుకు వాడిన చంద్రబాబు ఇప్పుడు అదే హంద్రీనావా ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని 2246 కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు. 600 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టులకు 2846 కోట్లు కేటాయింపు. బీటీపీ పేరూరు బ్రాంచ్ కెనాల్, హంద్రీనీవా 36వ ప్యాకేజీ అంచనాల్లో గోల్మాల్ చేయబోతున్నారు. అసలు నిర్మాణ వ్యయం తగ్గినా ఇష్టానుసారంగా అంచనాలు పెంచి అస్మదీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు ఎత్తులు వేస్తుంది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సందంగా బాబు గారి ఆలోచన ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది సంగతి.